నీరు వదులుకోవద్దు, కృష్ణాలో 904 టీఎంసీలు సాధించాలి, అవసరమైన అన్ని ఆధారాలు తీసుకోండి, మనకు జరుగుతున్న అన్యాయం చెప్పండి, కృష్ణా జలాలపైన అధికారులతో సీఎం రివ్యూ. ఢిల్లీలో ఈ నెల 22 నుంచి కృష్ణా జలాలపైన ట్రిబ్యునల్లో తుది వాదనలు జరగబోతా ఉన్నాయి. అయితే వీళ్ళ వాదనలో చాలా రకరకాల వ్యవహారం ఉన్నది. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మాకు కృష్ణాలో 299 కాదు వచ్చేది, మాకు 500 టీఎంసీలు వస్తాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. గతంలో లేఖ రాస్తే ఆ లేఖలో కూడా 1000 టీఎంసీలేమో గోదావరి ఇవ్వండి, 500 టీఎంసీలేమో కృష్ణా మీద ఇవ్వండి, మొత్తం 1100 టీఎంసీలు ఇచ్చి మీరు ఏమన్నా వేసుకోండి అని చెప్పేసి గతంలో మాట్లాడిండు. ఇప్పుడేమో 500 టీఎంసీలు కాదు, మాకు 903 టీఎంసీలు మాకు వస్తాయి అని చెప్పేసి ఇప్పుడు నిన్న మీటింగ్లో మాట్లాడారు. వీళ్ళది ఎట్లా డబుల్ స్టాండ్ ఉంటుందో ఇక్కడ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇగో కృష్ణా వాటా పైన తలో మాట, నీటి లెక్కలపై అవగాహన లేని కాంగ్రెస్ సర్కారు, 811 టీఎంసీల్లో 71% వాటా కావాలంటున్నటువంటి మంత్రి, 904 టీఎంసీలు కావాలని చెప్పిన రేవంత్ రెడ్డి, గతంలో 500 టీఎంసీలు అంటూ మరో తరహా మాట, పదే మాట మారుస్తూ గత సర్కారుపై నిందలు, ట్రిబ్యునల్లో నీటి వాటా దక్కడం పైన అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంతకుముందేమో 811 టీఎంసీలల్లో 71% వాటా కావాలని ఒకసారి చెప్తారు, 904 టీఎంసీలల్లో 904 టీఎంసీలు కావాలని నిన్న చెప్తారు, 500 టీఎంసీలు కావాలని గతంలో ఒకసారి చెప్తారు. అంటే వీళ్ళు ఎట్లా నోటికి ఏది వస్తే అది మాట్లాడుకుంటూ పోతున్నారు అన్నమాట. వీళ్ళకి అవగాహన లేదు, బేసిన్లు తెలియదు, ఏడ ఏముందో తెలియదు, ఇక ఇట్లా రోజు ఒక ముచ్చట మాట్లాడుకుంటూ పోతారు. ఇదే వార్తను ప్రధానంగా రాసిరు అందరూ. సుక్క నీరు వదలొద్దు, కృష్ణా జలాల్లో ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలి, గరిష్ట వాటా సాధనకు పట్టుబడాలి, ఆధారాలన్నీ ట్రిబ్యునల్కు అందించాలి, రాష్ట్రానికి మొత్తము 904 టీఎంసీలు రావాలి, 299 టీఎంసీలకు ఒప్పుకొని గత సర్కారు తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. అయితే గత సర్కారు ఒప్పుకుంది అని చెప్తున్నారు కదా, ఈ 299 టీఎంసీలు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, 2 ఇయర్స్ అవుతున్నది. ఈ 2 ఇయర్స్కి వెళ్ళి మీరు ఏం ఒప్పుకున్నారు? 2 ఇయర్స్కి వెళ్ళి కూడా 299 వస్తున్నది కదా. ఇవి తాత్కాలికమైనటువంటి కేటాయింపులు, పర్మనెంట్గా శాశ్వత కేటాయింపులు జరిగేంత వరకు గతంలో మనం ఎన్నోసార్లు మొత్తుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రాంతానికి కేటాయించినటువంటి వాటర్, తెలంగాణ ప్రాంతానికి కేటాయించినటువంటి కేటాయింపులే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంగా గుర్తించాలి, కేఆర్ఎంబీలో గుర్తించి తెలంగాణ వాటాను కేటాయించాలి అనేటువంటి వాదన మొదటి నుంచి చేస్తూనే ఉంది అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా. మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయారంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వము, ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా కలిసి సరే ప్రస్తుతానికైతే అవి నెక్స్ట్ ఇయర్ చేస్తాము, ఈ ప్రస్తుతానికైతే పాత కేటాయింపుల ప్రకారమే ముందుకు పోండి అంటే ఆ సంవత్సరానికి ఆ పాత కేటాయింపుల ప్రకారమే ముందుకు పోయిరు. అది అట్లా పొడిగించుకుంటూ వచ్చిరు. సరే ఈ వచ్చే సంవత్సరం చేస్తాం, ఈ సంవత్సరం పెట్టండి, ఇంకొచ్చే సంవత్సరం చేస్తాం, ఈ సంవత్సరానికి జర ఎట్లా అడ్జస్ట్మెంట్ కాండి అని చెప్పేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడము, రాష్ట్ర ప్రభుత్వం వినడం, చివరికి వీళ్ళు చేస్తలేరని చెప్పేసి సుప్రీంకోర్టుకి వేరు. సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ కేసు అడ్డం ఉంది కాబట్టి మేము కేటాయింపులు చేయలేకపోయినామని మళ్ళీ మాట మార్చింది కేంద్ర ప్రభుత్వం. దాంతో సరే మీరు కేటాయింపులు చేస్తారని హామీ ఇస్తే మేము కేసు వాపసు తీసుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టులో వాపసు తీసుకుంటామని అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. సరే మేము చేస్తాము అని చెప్పగానే సరే చేస్తారంట అని చెప్పేసి ఆ కేసు వాపసు తీసుకుంటే ఆ వాపసు తీసుకున్నాక మళ్ళీ సడి సప్పుడు లేకుండా మళ్ళీ గట్టనే తాత్సారం చేసిరు, జాప్యం చేసిరు. ఇగో ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వము, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడింది కాబట్టి కేసు వేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ముందు నిలబెట్టింది కాబట్టి ఆడుకోడికో తలొగ్గి ఇప్పుడు ట్రిబ్యునల్ తుది వాదనల దాకా వచ్చినాయి. లేకపోతే ఎట్లా వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇలా వీళ్ళు వాదనలు వినిపించేది కూడా వాళ్ళే బేస్ వేసి పెట్టారు. అప్పటిదాకా కేటాయింపులు, ఇప్పటిదాకా కూడా కేటాయింపులు జరిగింది కేవలము ఈ 200 టీఎంసీలు, ఇది కేవలం టెంపరీ, ఆ సంవత్సరానికి మాత్రమే, అది శాశ్వత కేటాయింపులు కాదు. ఈ తెలివి లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు, బండి సంజయ్ మాట్లాడతాడు, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇప్పుడు కొంత ఇరిగేషన్ మీద అవగాహన తెచ్చుకోండి. చంద్రబాబు నాయుడు తొత్తు అయినటువంటి ఆదిత్యనాథ్ దాస్ లాంటి వాళ్ళని తీసుకొచ్చుకుని పెట్టుకుంటే మీకేం అవగాహన వస్తుంది? మీకు చెప్పేటోడు ఎవడు? తెలంగాణ మీద సోయినోడు ఒక్కడను ఉన్నాడా? ఇరిగేషన్ శాఖల నీళ్ల మీద సోయినోళ్ళు ఉన్నారా? తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నోడు ఉన్నాడా? ఒక్కడన్నా సలహాదారులో లేకపోతే అధికారులో?
మొత్తం చంద్రబాబు తొత్తులను తీసుకొచ్చుకొని పెట్టుకున్నాక నీకు ఏడికెళ్ళి అవగాహన వస్తుంది? ఏడికెళ్ళి తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ నీటి వాట దక్కుతుంది? దక్కదు. ఇట్లనే మనకు అన్యాయం అవుతుంది. మన నీళ్ళను గుజుకపోతూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఇంత పెద్ద వార్త రాపించుకున్నారు ఇలా ఆంధ్రజ్యోతిలో. చూడండి, కృష్ణ ఏదో వీళ్ళు మాత్రమే కొట్లాడుతున్నట్టు నీళ్ళ కోసము, ఇంకెవరు కొట్లాడుతున్నట్టు. కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనలపైన ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం. ముందు ఈయనకే తెలియదు, ఆయన దిశానిర్దేశం చేస్తాడు. ఈయనకు తెలిస్తేగా ముందు నీళ్ళు ఏంది, టీఎంసీలు ఏంది, ఎక్కడి నుంచి ఏ వాటర్ వస్తున్నాయి, ఏది కథ, ఆ బేసిన్ ఏంది, కథ ఏంది ఆయనకే తెలియదు. ఇంకా ఆయన దిశానిర్దేశం చేసిండంట. ఇగో 23, 24, 25 తేదీల్లో ఈ ట్రిబ్యునల్లో విచారణ జరుగుతుంది. కృష్ణా జలాల్లో 71% వాటా ఇవ్వాల్సిందే. కృష్ణా ప్రాజెక్టులను బీఆర్ఎస్ పూర్తి చేయలేదు, నీళ్లను సంపూర్ణంగా వాడుకోలేకపోవడానికి కారణం ఇదే. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాక నీకు అర్థమైతలేదు, పుసుకున్న కర్మగాలి ప్రభుత్వం మారితే ఫస్ట్ బొక్కలకు పోయేది ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇరిగేషన్ శాఖలో జరిగినంత అవినీతి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకే శాఖలో జరుగుతలేదు. ఇరిగేషన్ శాఖ, సివిల్ సప్లై శాఖ, ఈ 2 శాఖల్లో భయంకరమైనటువంటి అవినీతి జరుగుతూ ఉన్నది. 2 ఈయనయే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గత ప్రభుత్వం 2014లో కేసీఆర్ గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినాక ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉదారంగా వదిలేసిరు. పోతే పోనీలే అని చెప్పేసి. ఎందుకు వదిలేసిరు తెలుసా? అప్పుడు ఇందిరమ్మ ఇండ్ల స్కామ్, పెద్ద భయంకరమైనటువంటి స్కామ్ జరిగింది ఈయన నిర్వహించిన శాఖనే ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు ఈయన బట్టి బొక్కలేస్తే మొత్తం చక్కగా అయ్యేది అంతా. కానీ బొక్కలు వేయలే వాళ్ళు. ఎందుకు ఈ టైంలో కక్ష సాధింపులు ఇవన్నీ అని చెప్పేసి పక్కన పెట్టిరు. ఇప్పుడు ఈయన ఎగురుతా ఉన్నాడు ఒకటే, కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పచెప్పుడు, దాన్ని మేడిగడని రిపేర్ చేయకపోవడం. రేవంత్ రెడ్డి సేఫ్ జోన్లోనే ఉన్నాడు. రేపటి ప్రభుత్వాలు మారితే తుపాకీ ఎవరికి పడుతుందో వాళ్ళకే వెళ్తుంది, నీకే వెళ్తుంది. నేను గడ్డం గీసుకోను, జుట్టు కటింగ్ చేసుకో అన్నావు కదా, ఇక అప్పుడు గడ్డం గీసుకోకుండా ఎప్పుడుగా జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది చివరికి. ఇరిగేషన్ శాఖలో భయంకరమైనటువంటి అవినీతి జరుగుతూ ఉన్నది. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఉన్నది, అది రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నది మొత్తము. ఇరిగేషన్ శాఖ మంత్రికి ఏ మాత్రం సంబంధం లేకుండా నడుస్తున్నది. 1500 కోట్ల ప్రాజెక్టుని 4000 కోట్లకు తీసుకుపోయారు ప్రస్తుతానికి. ఇంకా ఎక్కడ తట్టడి మచ్చతలే. ఇంకా దాని డిపిఆర్ కూడా పూర్తి స్థాయిలో రెడీ కాలే, డిపిఆర్కు ఆమోదం కూడా పొందలే. 4000 కోట్లకు చేరింది. అందులో పెద్ద స్కామ్ జరుగుతూ ఉన్నది. మొన్న మల్లన్న సాగర్ నుంచి గండిపేట చెరువుకి, హుస్సేన్ సాగర్కి, హిమాయత్ సాగర్కి 20 టీఎంసీల నీళ్ళు తీసుకురావడం కోసము ఓ ప్రపోజల్ పెట్టి ఒక శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసిర్రు. దాని విలువ ఎంత అండి? 7000 కోట్లు, దగ్గర 8000 కోట్లు. అక్కడి నుంచి ఇక్కడ తేవడానికి 1500 కోట్లు సరిపోతాయి. కానీ 7000 కోట్లకు పెంచిర్రు. అందులో కూడా భయంకరమైనటువంటి అవినీతి జరుగుతున్నది. ఇది కూడా ఇరిగేషన్ శాఖ కిందకే వస్తుంది. ఇంకో దాంట్లో కూడా నీకు షిప్పకూడదు తప్పదు. ఇక సివిల్ సప్లైలో 1200 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఆ స్కామ్ ఎట్టడి జరిగిందో ఆ లెక్కలను తీసి పెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. రేపు ఏమాత్రం అవకాశం వచ్చినా ఫస్ట్ బొక్కలకు పోయేది ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాని తర్వాత బట్టి విక్రమార్క గారు రోజు తిరుగుతూనే ఉండాలి, కమిషన్ల చుట్టుముట్టు, దీని చుట్టుముట్టు. ఇక రేవంత్ రెడ్డి గురించి పెద్ద స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సేఫ్ జోన్లో ఉంటాడు. రేపు బీజేపీలోకి పోయి జాయిన్ అవుతాడు. ఎందుకంటే మీరేమో బీజేపీలోకి పోలేరు. ఆయన బాజాప్తా బీజేపీలోకి పోయి కండువా మార్చుకొని రాజ్యసభనో గీసభనో తీసుకొని కేంద్రంలో చక్రం తిప్పే కార్యక్రమాల్లో ఉంటాడు. చంద్రబాబు నాయుడు అండదండలు చూసుకొని ఏమున్నా కానీ అక్కడి దాకానే ఆ కేసు ఆయన దగ్గర రాకుండా చూసుకుంటాడు. ఆయనకు ఆ తెలివి ఉన్నది, ఆ దూకుడు ఉన్నది, ఆ ముందు జాగ్రత్త ఉన్నది. వీళ్ళకి ఏం లేదు, అంత బెబ్బే బ్యాచ్ ఇదంతా కూడా. సో ఇప్పుడు అనవసరంగా ఇరుకుతా ఉన్నావు నువ్వు ఇలా. ఈ 71% ఎట్లా అంటావు చెప్పు? అసలు కృష్ణాలో ఉన్నటువంటి వాటర్ అవైలబిలిటీ ఎంత? నికర జలాలు దాంట్లో 71% అంటే ఎంత? 811 టీఎంసీలలో 71% అంటే ఎంత వస్తుంది? ఏం తమాషాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంతో మీరు? ఒక ఆయన 904 టీఎంసీలు అంటాడు, ఒక ఆయన 500 టీఎంసీలు అంటాడు. నువ్వు 70% అంటావు. ఆడ ఉన్న వాటర్ ఎంత? 70% అని ఏ లెక్క ప్రకారం అంటున్నావు నువ్వు? సో ఉండి మాట్లాడుతున్నారా, లేకుండా మాట్లాడుతున్నారా? అధికారం అనేది మీకు ఏమో పెద్ద కిరీటం అనుకుంటారా ఏంది? ఈ 3 ఏళ్ళు అయిపోతే మిమ్మల్ని ఎవ్వరు దేకని కూడా దేకడు తెలంగాణ రాష్ట్రంలో. ఏం తెలంగాణ ప్రయోజనాలని పనంగా పెట్టేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తా అంటే ఎవరు చూస్తా ఊరుకోరండి. 71% అని ఏ లెక్క ప్రకారం అంటావు నువ్వు? ఇగో కృష్ణా జలాల్లో చుక్క నీరు కూడా వదులుకోం,
904 టీఎంసీల నీటి వాటా సాధించుకొని తీరాలి. న్యాయ నిపుణులు ఇరిగేషన్ అధికారులకు, ఈ ఇరిగేషన్ అధికారులు ఎవరు సార్? ఎవరు? ఆయన సలహాదారుడు ఇరిగేషన్ శాఖలో మెజారిటీగా ఉన్నటువంటి ఆంధ్ర అధికారులు వాళ్ళే కదా. వాళ్లకు తెలంగాణ వాటా దక్కించుకోవాలి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. వాళ్ళు దక్కించుకుంటారా?